హాయ్ ఫ్రెండ్స్, ఇదొక్కసారి ఆలోచించండి. 25 కోట్ల రూపాయల భారీ మోసం. అవును, ఐపీఎల్ ఆక్షన్లో ఒక్క ఆటగాడికి 25 కోట్లు చెల్లించి కొన్నారు. కాని ఆ ఆటగాడే కోల్కతా నైట్ రైడర్స్ను పూర్తిగా నాశనం చేశాడు. తప్పుడు ఆశలు కలిగించి ధోకా ఇచ్చి ఈ సీజన్లో కేకేఆర్ను దారుణంగా ఓడించేశాడు. ఆలోచించండి, 2026 ఐపీఎల్ ఆక్షన్లో 25 కోట్లతో అతిపెద్ద బిడ్ వేసి కొన్న ఆటగాడే మీకు అతిపెద్ద ధోకా ఇచ్చాడు. ఫలితం, ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ పూర్తిగా నాశనమైపోయింది. దీనికి ఏకైక కారణం ఆ మోసగాడు ఆటగాడే. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కెమరూన్ గ్రీన్ మొదటి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. అతను కాస్త ఆగి ఉంటే చెన్నై ఇచ్చిన 193 రన్స్ టార్గెట్ను కేకేఆర్ సులభంగా చేసి గెలిచేవాళ్లు. కానీ ఈ సీజన్లో కేకేఆర్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కెమరూన్ గ్రీన్ ఆక్షన్ ముందు నేను బ్యాటింగ్ చేస్తాను, బౌలింగ్ కూడా చేస్తాను అని చెప్పాడు. కాని ఆడే సమయం వచ్చేసరికి బౌలింగ్ చేయడం లేదు, బ్యాటింగ్లో కూడా 0 అని నిరూపించాడు. ఈ మ్యాచ్లో 0 పైఅవుట్. ఇంతకుముందు మ్యాచుల్లో 32, 4, 2, 18 రన్స్ మాత్రమే. మొత్తం 56 రన్స్, 25 కోట్లు తీసుకున్నాడు. ఈ టీంలో అజింక్య రహానే స్ట్రైక్ రేట్ గురించి మీడియాతో వాదిస్తున్నారు. కాని టీ20 బ్యాట్స్మెన్గా అతను పూర్తిగా అయిపోయాడు. అభిషేక్ నాయర్ కోచ్గా ఉండటం వల్ల రహానేను ఆడిస్తున్నారు. రింకు సింగ్ను 5వ నంబర్లు దింపుతున్నారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ వెళ్లిపోగానే టీం 0 అయిపోయింది. 2024లో ఛాంపియన్స్ అయ్యారు, 2025లో అయిపోయారు, 2026లో 10వ స్థానానికి దిగజారిపోయారు. ఇంత ఘోరమైన టీంను తయారుచేస్తే ఎక్కడనుంచి గెలుస్తారు? షారూఖ్ ఖాన్ సాహెబ్ వెంకీ మైసూర్తో మాట్లాడినా ఏం చేయగలరు? అభిషేక్ నాయర్ను పక్కన పెట్టి ఒక మంచి కోచ్ను తీసుకోవాలి. జహీర్ ఖాన్ లాంటి వ్యక్తిని లేదా యువరాజ్ సింగ్ లాంటి వ్యక్తిని తీసుకోవాలి. లేకపోతే ఈ 25 కోట్ల చూనా కోల్కతా నైట్ రైడర్స్ను పూర్తిగా అంతం చేస్తుంది. మరో మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు ఈ ఐపీఎల్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ దాదాపు బయటపడిపోయింది. దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.